శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆరాధనలో మనందరినీ కూడా ఆరాధించుకోవడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, నీకు వందనాలు. ఈ యొక్క ఆయన సమయం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. నేను స్తుతిస్తున్నాం, నేను ఆరాధిస్తున్నాం, నేను గణపరుస్తున్నాం. నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ద్వారా మాకు ఇచ్చిన గొప్ప తరుణం కొరకు వందనాలు. ఆయన ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డ కొరకు నేను హృదయం తెలుస్తున్నాం. వీళ్ళందరినీ దీవించండి, బలపరచండి. ఈ కుటుంబాలలో, యవనగుడల్లో, చిన్నపిల్లల్లో మీ ఆత్మ సన్నిధి వీళ్ళకు తోడుగా ఉంచమని, ఎటువంటి కీడు లేకుండా చేయండి. ఈ కార్యక్రమం ఆది నుంచి అంతవరకు నడిపించి మీ నామానికి నేను తెచ్చుకున్నాను. సర్వలోపల జరుగుతున్నటువంటి నైనా నీ యొక్క పరిచర్య, మీ ఆరాధన కొరకు స్తుతి చెల్లించుకుంటూ సమస్తమును మీ చేతులకి ఎత్తుకుంటూ మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. యేసు నామములో స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పిల్లరా, ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మనం గణపరుచుకుందాం. నాతో కలిసి ఈ పాట పాడుతూ దేవుణ్ణి స్తుతించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. మనకందరికీ వచ్చినటువంటి పాటే చక్కగా పాడుకొని దేవుణ్ణి ఆరాధించుకుందాం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణింపగలనా నీ కార్యములను, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతింతును నీ నామమును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆదరించినావు, నీ సన్నిధిని నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని. అందరు నాతో కలిసి పాడంగా. నా ప్రాణమా, నా అంతరంగమా, యెహోవా నామమును సన్నుతించుమా. యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. ఊహింపలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహింపలేని. రండి పిల్లరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం కొంతసేపు ధ్యానం చేద్దాం. దివారాత్రము దేవుని వాక్యము ధ్యానం చేయవాడు ధన్యుడు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరినీ కూడా దీవించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు.
దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదంలో దేవుని వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రపంచంలో నువ్వు దీవించబడాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే దేవుని వాక్యము మనకు అవసరం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం కొంచెంసేపు ధ్యానం చేసుకుందాం. పిల్లరా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. అదేంటి అంటే పరిశుద్ధాత్మ మన జీవితాల్లో ఇచ్చే ఆశీర్వాదాలు, ద బ్లెస్సింగ్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాల గురించి మనం ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. దయచేసి మరి దగ్గరగా కూర్చోండి, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ బైబిల్ ఉంటే బైబిల్, ఒక చక్కని నోట్బుక్, పెన్ తీసుకొని దాన్ని పెట్టుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. పిల్లలు గమనించండి, యోహాను సువార్తలో నుంచి ఒక మాట మనం చదువుకుందాం. 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చూద్దాం. 7వ వచనంలో ఒక చక్కని మాట రాసింది. ఆ మాట గమనిద్దాం. అదేంటంటే, నేను మీతో సత్యము చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. ఇక్కడ ఒక మాట గమనించండి, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము అని రాశారు. యేసుక్రీస్తు వారి లోకానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన మన కోసం ఎన్నో కార్యాలు చేశారు. రక్షణ సువార్తను ప్రకటించి ఆయన చనిపోయి 3వ దినమున తిరిగి లేచి అనేకులు కనపడి పరలోకానికి వెళ్ళిపోతూ చెప్పిన మాట ఏంటంటే, నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరం అని చెప్పారు. ఏంటి ప్రయోజనకరం? ఏంటి ప్రయోజనకరం? మానవాళికి ప్రయోజనకరమైంది ఏంటి, ఉపయోగకరమైంది ఏంటి, ఆశీర్వాదకరమైంది ఏంటి అని మనం చూస్తే, యేసుప్రభు వారు వెళ్ళిపోయారు. యేసుప్రభు తర్వాత పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి, అది భూలోకానికి వచ్చారు. ఆ దినాల్లో పాత నిబంధన దినాల్లో మనం చూస్తే పరిశుద్ధాత్ముడు వస్తూ పోతూ ఉండేవారు. కానీ కొత్త నిబంధన దినం అంటే యేసుప్రభు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోవడానికి, మనల్ని మన కోసం ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు. ఆయన రావడం మనకందరికీ ఆశీర్వాదం. అందుకనే ఈ వాక్యం మనకు రాసినటువంటి మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ ఇచ్చే మనకు ఆశీర్వాదాలు, ప్రయోజనకరం అని రాసింది. ఎంతో ప్రయోజనకరం. పరిశుద్ధాత్ముడు చాలా విలువైన వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్ముడి గురించినటువంటి సరైన అవగాహన లేక సరైన ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు. ఆయన ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు, మన దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు, అసలు ఈ పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటారు, ఎవరిలో ఉంటారు? నా ప్రేమ దేవుని బిడ్డరా, మనకందరికీ ఒక విషయం తెలుసు. అదేంటంటే, యేసుక్రీస్తు వారు యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చారు. ఎవరి దగ్గర? బాప్తిస్మం ఇచ్చే యోహాను. బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వారు కూడా అక్కడికి వచ్చినప్పుడు జరిగిన విషయం ఏంటంటే, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఒడ్డులోకి వస్తున్న సమయంలో పరిశుద్ధాత్ముడు ఆయన పావురం వలె అంత చక్కగా ఆయన మీద వ్రాలెను అని మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటాం. అప్పుడు పరిశుద్ధాత్ముడు అక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ తండ్రి దేవుడు పరలోకం నుంచి మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని. ఇక్కడ కుమారుడైన యేసుక్రీస్తు వారు మనకు కనిపిస్తారు బాప్తిస్మం తీసుకోవడం. అలాగే దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు ఆయన మీద వ్రాలని రాస్తాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనలోకి ఎంటర్ అవుతాడు, ఒక మనిషిలోకి ఎప్పుడు ఎంటర్ అవుతాడని మనం చూసినట్టయితే దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని చాలా చక్కగా మనకు రాస్తుంది. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోకి ఎంటర్ అవుతాడని చూద్దాం. చూడండి, లేఖనాలు కూడా మనం చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 38వ వచనం. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అని రాసింది. నువ్వు దేవుని యొక్క వరాన్ని మనం పొందాలి అంటే, పరిశుద్ధాత్మతో వరమును పొందాలంటే బాప్తిస్మం తీసుకుని ఉండాలి. అంటే మారు మనసు పొంది ఉండాలి, పాపాలను ఒప్పుకొని ఉండాలి, పశ్చాత్తాపడి ఉండాలి, బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడి ఉండాలి. నీలో కూడా నాలో కూడా పరిశుద్ధాత్ముడు అప్పుడు లోపలికి వచ్చి, చాలామంది అనుకుంటారు పరిశుద్ధాత్ముడు వస్తే చప్పట్లు కొడతారు, లేకపోతే గంతులు వేస్తారు, లేకపోతే ఇంకేదో చేస్తారు అనుకుంటుంటారు. నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాసినటువంటి మాట చూడండి.
ఇక్కడ రాసినటువంటి మాట పరిశుద్ధాత్ముడు ఒక చక్కని గాలి వలె, లేకపోతే ఇంకా అసలు తెలియదు మనకి, ఆయన లోపల ఎంటర్ అవుతుందో కూడా తెలియదు. అలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చేస్తుంటాడు, ఇంకా నివసిస్తూ ఉంటాడు, ఆయన మనలో నివాసం చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడంటానికి గుర్తు ఏంటి అని మనం చూసినట్టయితే ఈరోజు అవన్నీ మనం చూడబోతున్నాం. ఈ యొక్క లేఖనాల్లో నుంచి మనం జాగ్రత్తగా చూడబోతున్నాం. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి, దేవుని వాక్యాన్ని చూడాలనుకుంటున్నాం. దయచేసి వేరే వేరే ఆలోచన పెట్టుకోవద్దు, మనసులో పెట్టుకోండి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు లేకపోతే, పరిశుద్ధాత్ముడు నీలో నాలో లేకపోతే మనం ఆయన వారం కాదు. కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోవాలి, లేదా పరిశుద్ధాత్ముడు నీలో ఉండాలి అంటే మొట్టమొదట మారు మనసు పొందాలి. మొట్టమొదట మన జీవితంలో పాపాలని ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. ఈ వాక్యం వింటుండగానే మన జీవితాలు సరిచేది. ఎంత భయంకర పరిస్థితులు ఉన్నాయండి ఈ దినాల్లో. మన కళ్ళ ముందు ఎంతమంది చనిపోతున్నారండి, మన భయంకరమైన పరిస్థితులు కనిపిస్తూనే ఉన్నాయి. వేల మంది, లక్షల మంది భయంకరమైన కేసెస్లో చనిపోతున్నటువంటి దినాలు. మన జీవితాలు మార్చుకోవాలి, పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోకి ఎంటర్ అయిపోతాడు. అయితే ఏం చేస్తాడు? మొట్టమొదటి విషయం పరిశుద్ధాత్ముడు చేసే ఆశీర్వాదాలు మనం ఇక్కడ చూస్తున్నాం. మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఆయన ఏం చేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం చూసే ముందుగా ఒక మాట చెప్తాను. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి వాడు, ఎలాంటి లక్షణాలు కలిగినటువంటి వాడని చూస్తే దాదాపు 700 సంవత్సరాల క్రితం, యేసుక్రీస్తు వారి కంటే అన్ని సంవత్సరాల క్రితం యెషయా అనేటువంటి ప్రవక్త ఒక చక్కని మాట మనం చెప్పాడు. ఆ మాట మనం చూద్దాం. యెషయా ప్రవక్త 11వ అధ్యాయం, యెషయా ప్రవక్త 11వ అధ్యాయం నుంచి మీతో మాట్లాడుతున్నాం. చూడండి, మొదటి వచనం కాదు, 2వ వచనం చదువుదాం. యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధాత్మకు మరొక పేరు ఏంటంటే యెహోవా ఆత్మ. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ. అది జ్ఞానం. పరిశుద్ధాత్ముడి దగ్గర జ్ఞానం ఉంది, వివేకం ఉంది. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఆలోచన బలాలకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యందు భయభక్తులు పుట్టించే ఆత్మ. మీకు అర్థమైంది? దాదాపు ఇక్కడ 7 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఏంటి ఆ విషయాలు? జ్ఞానము, వివేకము, ఆలోచన, బలము, అంతేకాదు తెలివి, భయభక్తులు. సో ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మలో ఇమిడి ఉన్నాయి. ఎవరైతే పరిశుద్ధాత్మ కలిగి ఉంటారో ఆ జ్ఞానం, ఆ తెలివి, ఆ యొక్క వివేచన, ఆ బలం, ఆ సంపూర్ణమైన ఆలోచనలు కదా, భయము, భక్తి, ఇవన్నీ కూడా ఉంటాయని మనకి యెషయా ప్రవక్త ముందుగానే తెలియజేశారు. కాబట్టి పిల్లరా, యేసుక్రీస్తు వారు బాప్టిజం తీసుకున్నప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ ఎలా లోపలికి ఆహ్వానించబడ్డాడో, లేకపోతే లోపలికి వచ్చాడో, అలాగే నీవు నేను కూడా బాప్టిజం తీసుకున్నప్పుడు వెంటనే పరిశుద్ధాత్ముడు కూడా మనకు సహాయం చేసి మనలోకి వస్తారు. అది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దయచేసి కొంతమంది అనుకున్నట్టుగా ఏదో మ్యూజిక్ వాయిస్తే లేకపోతే డ్రమ్ములు కొట్టుకుంటప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తాడు అన్నటువంటిది వాస్తవం కాదు. సత్యంలోనికి మనం వద్దాం. దేవుని యొక్క వాక్యం సత్యాన్ని మనం గ్రహిద్దాం పిల్లరా. ఆ పరిశుద్ధాత్ముడు వస్తే మనకి ఏం చేస్తాడు అనే విషయాన్ని మనం చూస్తే బైబిల్ మనం చూద్దామండి. ఏమని రాస్తుందంటే చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం. బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఈ మాటలు చూడాలి, జాగ్రత్తగా మనం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం కనుక చూస్తే ఇక్కడ ఏమని రాస్తుందో చూడండి. ఆయన ఏం చేస్తాడు? మొట్టమొదటి 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి మనలోకి వచ్చిన తర్వాత పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపచేయును. సో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, లేదా పరిశుద్ధాత్ముడు మనలో కార్యం చేస్తుంది. మొట్టమొదటి చేస్తామంటే మన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుంటాం, పశ్చాత్తాపడతాం, కన్నీటి ప్రార్థన చేసుకుంటాం. దేవుని దగ్గర ఆ యొక్క విరిగి నలిగిన హృదయం నీకు కలిగిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆహ్వానించుకున్నప్పుడు ఆయన చేసేటువంటి మొట్టమొదటి కార్యం. ఈరోజు మనం చూసినట్టయితే చాలామంది జీవితాల్లో పశ్చాత్తాపం ఉండదు. దేవుని మందిరానికి వస్తూ ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు, లేకపోతే పరిచయం చేస్తూ ఉంటారు, దేవుని సేవ అంటూ ఉంటారు, అన్నీ ఉంటాయి. కానీ విరిగి నలిగిన హృదయం వారి జీవితాల్లో ఉండవు. అది చాలా పొరపాటు. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాం. మీకు గుర్తుందా? పాపాత్రులైన స్త్రీ తన జీవితంలో చేసినటువంటి పని ఏంటంటే ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేస్తుంది. తన పాపాలన్నీ ఒప్పుకుంది. యేసుక్రీస్తు రాముని చూసి, అమ్మా నీ పాపాలు క్షమించబడ్డాయి. కాబట్టి పిల్లరా, నీ జీవితంలో పశ్చాత్తాపడేటువంటి మనసు, విరిగి నలిగిన హృదయం అది ఉందా? పశ్చాత్తాప మనసు ఉందా? పరిశుద్ధాత్ముడు చేసే కార్యం అది. దావీదు కూడా తన జీవితంలో చేసిన పని ఏంటంటే నీ ఆత్మను అగ్ని తొలగిని యొద్దయ్యా అని 50 కీర్తనలో పాడుకుంటాడు, ప్రార్థన చేసుకుంటాడు.
విరిగి నలిగిన హృదయము నువ్వు అలక్ష్యము చేయు అంటాడు. సో పరిశుద్ధాత్ముడు మనలో చేసే మొదటి పని ఏంటంటే విరిగి నలిగిన జీవితం, విరిగి నలిగిన ఆత్మను ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి పిల్లరా, ఈరోజు పరిశుద్ధాత్మలోకి వస్తే కన్నీటితో ప్రార్థన చేసుకుంటాం. నీకు అలాంటి అనుభవం ఉందా? ఇలాంటి ఆత్మీయ జీవితం మనలో ఉందా? కాబట్టి మొట్టమొదట పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి ఆ గొప్ప ఆశీర్వాదం విరిగి నలిగిన జీవితం, పశ్చాత్తాపడే మనస్సు. రెండో విషయాన్ని మనం చూసినట్టయితే పిల్లరా, అది ఏం చేస్తాడు అంటే రోమీలకు రాసినటువంటి పత్రిక, బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా తీసుకోండి. రోమీలకు రాసినటువంటి పత్రికలో నుంచి ఒక మాట చూద్దాం. 8వ అధ్యాయం, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారుడై ఉందురు. మొట్టమొదటి దేవుని ఆత్మ. రెండోది ఏంటంటే మనలో ఉన్న తర్వాత మనం నడిపిస్తాడు. నడిపించడం అంటే ఇదిగో రైట్ లెగ్ లెఫ్ట్ అయ్యి, లెఫ్ట్ లెగ్ అటై ఇటై అంటాం కాదు. ఏంటంటే దేవుని ఆలోచనలు, ఇందాక చదువుకున్న కదా యెషయా గ్రంథంలో, ఆలోచన చేత, దేవుని ఆలోచన చేత నీకు నడిపించి చక్కగా నడిపిస్తూ ఉంటాడు. అబ్రహాం యొక్క సావుకులైన ఎలియాజర్ని దేవుని యొక్క ఆలోచనలు పెట్టి నడిపిస్తూ ఉన్నాడు. అబ్రహాం కుమారుడైనటువంటి ఇస్సాకుకి మరి ఒక పెళ్లి కుమార్తెను చూడాలి. అలాంటి సమయంలో ఏం చేయాలి ప్రభు అని మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని ఆత్మ ఎలియాజర్తో ఉండి నడిపిస్తూ ఉన్నాడు. పలానా చోట కూర్చో, పలానా చోట ఇదిగో ఈ బావి దగ్గర కూర్చో. ఇవన్నీ ఆలోచనలు ఇచ్చేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి దేవుని దగ్గర అలాగా ఆలోచన ఇచ్చి నడిపించిన తర్వాత మంచి పెళ్లి కుమార్తెను ఎలియాజర్ తీసుకొచ్చి ఇస్సాకుకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అబ్రహాంకు మంచి కోడలు దొరికింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా మంచి ఆలోచన ఇచ్చి నడిపించేవాడు. మన ఆలోచనలే మనం నడిపిస్తూ ఉంటాయి కదా. సరైన ఆలోచన ఉంటే సరిగ్గా నడుస్తాం, సరైన ఆలోచనలు అయితే సరిగ్గా నడవు. కాబట్టి నా ప్రేమ దేవుని బిడ్డలారా, మంచి ఆలోచన చేత నడిపించే దేవుడు మన దేవుడు, ఆలోచనకర్త. గుర్తుందా? యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును అని రాసింది. కాబట్టి మంచి ఆలోచన ఇచ్చి నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఇచ్చే ఆశీర్వాదం. పరిశుద్ధాత్మ లేకపోతే అన్ని దురాలోచనలే, చెడు ఆలోచనలే. దురాలోచన గలవాడు మరి నేరస్తుడని ప్రభు చెప్తూ ఉంటాడు కదా. చెడు ఆలోచన అపవాది పెడతాడు, అన్ని నాశనం చేస్తూ ఉంటారు. కాబట్టి నా ప్రేమ దేవుడారా, దేవుని యొక్క మంచి ఆలోచన చేత మనం నడిపించబడదు కాక. సరేనా? మంచి ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. మూడో ఆశీర్వాదాన్ని మీకు తెలియజేస్తాను. ఏంటి ఆశీర్వాదం అంటే అది రోమాపత్రిక, దయచేసి మీ బైబిల్ చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం ఏమని చదువుకుందాం? ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు అని మనం చూస్తాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మన కొరకు ప్రార్థించడానికి, ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎలా ప్రార్థన చేయాలి? కొంతమంది ప్రార్థన రాదు. ఎందుకు? పరిశుద్ధాత్మ సహాయం తీసుకోలేదు వాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ సహాయం తీసుకుంటావో కన్నీటితో ప్రార్థించడం, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగుతో ప్రార్థించడం, ఇంకెలా ప్రార్థించడం, ఆ ప్రార్థన ఆత్మ మనకు వచ్చింది. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు రాత్రంతా ప్రార్థన చేసేవాడు, రాత్రంతా కన్నీటితో ప్రార్థన చేసేవాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆయన మహారోదనతోనూ కన్నీటితోనూ మరి ఎంతో భారంగా ప్రార్థన చేసినట్టు అవన్నీ పరిశుద్ధాత్మను మనం నేర్పిస్తూ ఉంటాడు. దేవుడారా, అలా కొంతమంది అంటారు, ఎలా చేస్తారని కన్నీటి ప్రార్థన? మాకేం కన్నీటి ప్రార్థన రావట్లేదండి. ఎందుకు రావట్లేదు? నా ప్రేమ దేవుడారా, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు, నాలో ఉన్నప్పుడు కన్నీటితో ఇతరుల కోసం ప్రార్థించేటువంటి ఆ విజ్ఞాపన ఆత్మను మనకు అనుగ్రహిస్తుంటాడు. కాబట్టి ఈ సమయంలో మనం నేర్చుకున్నాం, ప్రభా నాకు కూడా ప్రార్థించడం నేర్పించు, కన్నీటితో ప్రార్థించడం నేర్పించు, దేవుని ఆత్మతో నింపబడి ప్రార్థించడం నేర్పించని నువ్వు కోరుకోవాలి. పరిశుద్ధాత్ముడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు. ఈ సమయంలో దేవుని దగ్గర అడుగు, ప్రభా నేను కూడా ప్రార్థించాలి. కొంతమంది ఒక నిమిషం ప్రార్థన చేస్తే ఇంక ప్రార్థన చేయలేక అడుగు చూస్తూ ఉంటారు. కానీ దేవుని దగ్గర ప్రభా నేను ప్రార్థించడం నేర్పించు. బలహీనతను చూచి, మన బలహీనతను ఆయన చూస్తాడు. బలహీనతలు మనం ఒప్పుకొని ఇంకా ప్రార్థించడం నేర్పిస్తాడు. బలహీనతలను చూచి మనకు సహాయం చేస్తున్నాడు. ఏ విషయంలో? ప్రార్థించడంలో సహాయం చేస్తున్నాడు. దేవునికి నువ్వు దగ్గర అవ్వాలంటే ప్రార్థనా జీవితం మంచిగా ఉంటే దేవునికి దగ్గరగా ఉంటావు. దేవుని ద్వారా బైబిల్ అందులో మంచి ప్రార్థనాపరుడు మనకు అనిపిస్తాడు. దానియేలు గురించి చెప్పేటప్పుడు మరి దేవుని ఆత్మ కలిగిన వాడు అని ఆ ఊరు రాజే చెప్పాడు, ఆ దేశపు రాజు. అతను దేవుని ఆత్మ కలిగిన వాడు అన్నాడు. ఎలా చెప్పాడు ఆ మాట? ఎలా అన్నాడు ఆ మాట అని చెప్తున్నాడంటే, నా ప్రేమ దేవుని బిడ్డలారా, అతను దేవుని ఆత్మతో నింపబడి కన్నీటితో ప్రార్థన చేసేవాడు. సింహాల బోన్లోకి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు.
ప్రతిరోజు ఆ యెరూషలేము వైపు తన కిటికీ తలుపులు తెరిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూసారు, అంత ప్రార్థన జీవితం కలిగి ఉండడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనకు అలా సహాయం చేస్తాడు. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్ముడు సహాయం తీసుకోకపోవడం వలన ప్రార్థనా జీవితం లేదు. గమనించండి, ఒక వ్యక్తి నాశనం అయిపోవాలంటే ప్రార్థనా జీవితం పాడైపోవాలి. ఒకసారి ఊహించుకోండి, చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు కాయలు, పండ్లు, అన్నీ ఆకులు అన్నీ ఉంటాయి. కనపడకుండా ఉండేది ఏంటో తెలుసా? చెట్టులో ఆ వేళ్ళు. ఒకవేళ వేళ్ళు గనక పాడైపోతే అప్పుడు ఏమైపోతుంది? చెట్టు కూడా పాడైపోతుంది. మొక్కలు అక్కడ ఉన్నటువంటి పైన ఆకులు పాడైపోతాయి, లేకపోతే పండ్లు పాడైపోతాయి, అక్కడ అన్నీ కూడా పువ్వులు పాడైపోతాయి. సో వేళ్ళు ముఖ్యం. నీ జీవితంలో ప్రాముఖ్యం ఏంటంటే కనపడంది ప్రార్థనా జీవితం. మనకు కనపడేది కాదు. నీ జీవితం కనపడేది కుటుంబ జీవితం, నీ ఉద్యోగ జీవితం, పరిచయ జీవితం, లేదా బిజినెస్, ఇవన్నీ బయట కనపడుతూ ఉంటాయి. కానీ ప్రార్థనా జీవితం, నువ్వు ఒక్కడిగా కూర్చొని ఒంటరిగా నీ ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తుంటావే, అది నీకు ఆశీర్వాదకరం. అందరికీ కనపడింది ఎస్తేరు ఒక రాణిగా కనపడింది, కానీ ఎస్తేరు వెనకాల ఉన్నటువంటి బలం ఏంటంటే ఆమె ప్రార్థన. అందుకని దాని గురించి అక్కడ ఎస్తేరు గ్రంథంలో 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది, తన చెలికత్తలతో ప్రార్థన చేసింది. అసలు నీ ఫ్రెండ్స్ అంతా ప్రార్థన పరులేనా? అంత ఊరు తిరిగేటువంటి వాళ్ళు. ఎలాంటి వాళ్ళతో నువ్వు స్నేహం చేస్తావు? పనికిమాలతో స్నేహం చేస్తే నువ్వు కూడా పనికిమాలలో తయారవుతావు. అందుకని ఆలోచించుకో, కన్నీటితో ప్రార్థన చేసేటువంటి వాళ్ళని ఫ్రెండ్స్గా ఉంచుకోవాలి. దేవుని సందులో గంటల తరబడి కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు నీ స్నేహితులుగా ఉండాలి. అలాంటి స్నేహితులను కోరుకోవాలి. అలాంటి స్నేహితులు నాకు కావాలి. ఇప్పుడు వేస్తే అలాంటి స్నేహితులు కోరుకుంది. ఊరక సీరియల్ చూసేవాడిని, లేకపోతే ఇంకా ఏదైనా ఊర్లు మాట్లాడేవాళ్ళ గురించి మాట్లాడుకున్నా లేదు. ఆమె జీవితంలో చక్కగా ప్రార్థనాపరులను స్నేహితులుగా ఉంచుకుంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ కెన్ టెల్ అబౌట్ యూ అని. అంటే నీ స్నేహితుల గురించి చెప్పు, నువ్వు ఎలాంటి అడుగు చెబుతావు అని అంటున్నాడు. నా ప్రియమైన దేవుడు ఉంటారా? సో దేవుడు మనకు అటువంటి ప్రార్థనా జీవితాన్ని నేర్పిస్తాడు. 3వ ఆశీర్వాదం. 4వ ఆశీర్వాదం మనకు దేవుని బిడ్డ రాసినది ఏంటంటే గలతీలకు రాసినటువంటి పత్రిక. బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి ఈ యొక్క విషయాన్ని మీరు చూడాలి. గలతీలకు రాసినటువంటి పత్రికలో మనకి ఒక చక్కని మాట రాస్తుంది. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఏమని రాసింది చూడండి. 5వ అధ్యాయము 6వ వచనం మనం చూద్దాం. ఏమని రాసింది? ఇక్కడ ఒక చక్కని మాట మనం చూస్తూ ఉన్నాం. 5వ అధ్యాయము 6వ వచనం, 16వ వచనం చూడండి. ఆత్మానుసారంగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయించరో వాటిని చేయకుందురని రాసింది. శరీరము ఆత్మ ఎప్పుడు చూసినా ఎలా ఉంటుందంటే ఫైటింగ్. రెండింటికి ఎప్పుడు ఫైటింగ్ జరుగుతుంది. ఈ శరీరానికి లోపల ఉన్న ఆత్మకి ఎప్పుడు ఫైటింగ్. నా ప్రేమైన దేవుని బిడ్డరా, అందుకనే ఈ శరీరాన్ని నువ్వు జయించాలంటే, ఈ శరీర ఇచ్చలను జయించాలంటే, శరీర కోరికలను జయించాలంటే వీళ్ళ గమనించాల్సిందంటే ఆత్మానుసారంగా నడుచుకోండి. ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు శరీరేచ్ఛను ఏం చేయమంట? నెరవేర్చరు. కాబట్టి పిల్లరా, ఈరోజు చాలామంది బాప్తిసం తీసుకుని రక్షణ పొందిన తర్వాత కూడా పరిశుద్ధాత్ముడు సహాయం తీసుకోకపోవడం వలన అనేకులు పాపంలో పడిపోతున్నారు, అనేకులు పాప జీవితంలో పడిపోతున్నారు. సంసోను కనుక చూసినట్లయితే సంసోనులో దేవుని ఆత్మ వాణి ఉన్నాడు, కానీ దేవుని సహాయం ప్రార్థనా జీవితంతో దేవుని పరిశుద్ధాత్మ సహాయం తీసుకున్నట్లయితే అతను పాపంలో పడిపోకుండా ఉండేవాడు. కానీ అతను పాప జీవితంలో పడిపోయాడు. కారణం ఏంటంటే పిల్లరా, అతను దేవుని సహాయం తీసుకోలేదు, పరిశుద్ధాత్మ సహాయం తీసుకోలేదు. అదే యేసేపు జీవితం చూసినట్టయితే దేవుని ఆత్మతో నింపబడి ఎప్పుడు దేవుని భయం కలిగి జీవించాడు. కాబట్టి పొతిఫర్ భార్య పాపంలో పడేయాలనుకున్నా కూడా పడిపోలేదు, పాపంలో పడిపోకున్నాడు. నా ప్రియ సహోదరి, నువ్వు మాటి మాటికి పాపంలో పడిపోతున్నావా? ఏది చేయకూడదు అనుకుంటున్నావు అది చేస్తున్నావా? అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయి, దీనిలో జయము దయచేయని నువ్వు దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్ముడు సహాయం కోరుకోవాలి. అప్పుడు యేసేపులాగా నువ్వు కూడా జయం పొందుతావు. పాపమును జయించే శక్తి నీకు వస్తుంది. పాపమును జయించే శక్తి నీకు నాకు శక్తి లేదండి. మనం జయించలేము. ఒక పాపాన్ని జయించాలంటే నీవు నేను జయించగలిగితే ఇంకేముందండి? పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మనకు అటువంటి ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధాత్మ సహాయం వలన అతను పాపం జయిస్తాడు. ఈరోజు ఒక వ్యక్తిని గుర్తించి ఇతను పరిశుద్ధాత్మతో నింపబడినవాడా కాడా అంటే పాపమును జయించాడా అయితే పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. ఈరోజు చూస్తున్నాం, కొంతమంది పరిశుద్ధాత్మతో నింపబడిన అంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత బూతు మాటలు,
భయంకరమైనటువంటి దొంగతనాలు, భయంకరమైనటువంటి తాగుబోతుతనం, లేకపోతే లంచాలు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మళ్ళీ చర్చిలోకి వచ్చి నేను దేవుని ఆత్మతో నింపబడాలని ఏదేదో చేస్తూ ఉంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ పరిశుద్ధాత్మ కార్యం చేస్తుంది. ఆత్మానుసారంగా నడుచుకోండి. ఆత్మ అనుసారంగా, ఆత్మ చెప్పినట్టు, ఆత్మదేవునితో సహాయం, ఆత్మ చెప్పినట్టు వింటే అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చు. శరీర ఇచ్ఛ అంటే బలమైన కోరిక. ఆ కోరికను నువ్వు కంట్రోల్ చేస్తావు. ఎప్పుడు ఆత్మానుసారంగా ఉన్నావు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ విషయాన్ని మీరు గమనించాలి. యేసేపు జీవితంలో అలాగే జరిగింది. మరొక విషయాన్ని గమనిద్దాం. అదే గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఏ ఆశీర్వాదం అంటే ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఒక దేవుని బిడ్డలో ఈ ఫలాలు లేకపోతే దేవుని బిడ్డరా అతను ఆత్మతో నింపబడిన వాడు కాదు, ఆత్మ కలిగిన వాడు కాదు. పరిశుద్ధాత్మతో నువ్వు జీవించినప్పుడు, పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు ఆత్మ ఫలాలు ఉంటాయి. సరేనా? ఆత్మ ఫలాలు నీ జీవితంలో ఉంటాయి. ఆత్మ ఫలాలు లేని బిడ్డగా మనం ఉండకూడదు. ఆత్మ ఫలములు కలిగిన బిడ్డగా ఉండాలి. చూడండి, కొన్నిసార్లు తొందరగా కోపం వచ్చేస్తున్నాం, తొందరగా ఇతరులను దూషించే వాళ్ళుగా ఉంటారు. సహనం ఉండదు, ఓర్పు ఉండదు, ప్రేమ మనసు ఉండదు. కానీ దేవుని బిడ్డరా, ఇవన్నీ 9 ఆత్మ ఫలాలు పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహిస్తారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నాకు ఇటువంటి ఫలాలన్నీ దయచేయండి, ఇటువంటి అభిషేకంతో నింపునాయనంటే ప్రభు ఆ ఫలాలతో నింపుతాడు. ఒకప్పుడు పేతురు చాలా కోపిష్ఠుడు, తెలుసుగా మీకు. యేసు ప్రభు వారిని ఆ గెత్సెమనే తోటలో తీసుకెళ్ళి ఆయన పట్టుకోవడానికి వెళ్తే కత్తి పట్టుకొని ఆ మలుకొని అతన్ని నరికేశాడు, ఆ చెవు నరికేశాడు. అంత కోపం. కానీ పిల్లరా, ప్రభు ఆత్మ అతన్ని ఎంత దాకా తీసుకెళ్ళిపోయాడంటే అతను ఓర్పుతో, సహనముతో చాలా. మోషే కూడా అంతే. మోషే ఒకప్పుడు చాలా కోపిష్టాడు. దేవునితో గడుపుతూ దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత మరి మిక్కిలి సాత్వికుడు అనేటువంటి పేరు మనం చూస్తున్నాం. అలాంటి అభిషేకం, అలాంటి ఆశీర్వాదం కలిగింది. ఆ పిల్లలు ఈ విషయాన్ని మీరు గమనించండి. కాబట్టి ఈ మనం పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితం మనకు కావాలి. స్టెఫెన్ అనేటువంటి వ్యక్తి కూడా రాళ్ళు పెట్టి కొడుతున్నారు. మొట్టమొదటగా దేవుని కోసం హతసాక్షి అయినటువంటి వ్యక్తి రాళ్ళు పెట్టి కొడుతున్నారు. కానీ ఏం జరిగింది? అద్భుతంగా అతను దేవుని ప్రేమను చూపించాడు. దేవుని ఆత్మతో నింపబడి ఆశ్రయించబడ్డాడు. సో ఈ సమయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. దేవాన్ని నీ ఆత్మతో నింపబడిన బిడ్డగా, పరిశుద్ధాత్మతో నింపబడిన బిడ్డగా నేను ఉండాలి ప్రభు అని ఎప్పుడు కోరుకోండి, ఎప్పుడు మన జీవితంలో కోరుకోండి. అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు ఈ విషయాన్ని మీరు మనసులో ఉంచుకోండి. ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆత్మదేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఈ విషయాన్ని మనం గమనిద్దాం. చివరిగా ఒక విషయం చెప్తాను. అదేంటంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ఎటువంటి ఆశీర్వాదం చూడండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, దయచేసి అందరూ కూడా బైబిల్ చూడాలి. చాలా ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. మనము ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉన్నాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుంచి మన పవిత్రులుగా చేయనివాసం. అన్యోన్య సహవాసం కలిగిన వారంగా ఉంటే ఏం బిడ్డరా, అప్పుడు యేసు రక్తం మన పాపంలో నుండి విడుదల చేస్తాం. మనం యేసు రక్తం చేయంటే కాదు. ఓరక నోటితో యేసు రక్తం చేయమంటే అయిపోద్దా? నేను ట్రైన్లో ఏమైనా టికెట్ కావాలంటే వచ్చుద్దా? ఏం బిడ్డరా, దానికోసం కొంత పని చేయాలి. మనం కూడా దేవునితో, పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం. ఇప్పుడు కొన్నిసార్లు అంటుంటారు, ఏమంటుంటారు, ఈ భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారండి. ఎవరు అన్యోన్యంగా ఉంటారు? ఇంట్లో బీరువాలు కొట్టుకుంటా, ఆమెమో సామాన్లు కొట్టుకుంటా, లేకపోతే ఇంట్లో ఉన్న ఏదో చేసుకుంటా ఉంటే అన్యోన్య సహవాసం అంటారా? ఒకళ్ళొకరు కొట్టుకుంటా తిట్టుకుంటా ఉంటే అన్యోన్య సహవాసం అంటారా? ఆమె 6 నెలలు పుట్టింటికేను, ఈయన 6 నెలలు తాగటానికి వెళ్తుంది, అన్యోన్య సహవాసం అంటారా? కాదు. ఇద్దరు ఒకే మనసుతో, ఇద్దరు ఒకే ఆలోచనతో, ఇద్దరు ఒకే తలంపుతో ఒకేసారి నడుస్తూ ఉంటే అన్యోన్య సహవాసం అంటారు. పరిశుద్ధాత్ముడితో నీకు అన్యోన్య సహవాసం ఉంటే యేసు రక్తం ప్రతి పాపం నుంచి నీ పవిత్రంగా చేస్తాడు. చూసారు ఎంత కార్యం జరుగుతుందో? పరిశుద్ధాత్ముడితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాం. ఈరోజు మనం ఎంతమంది అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాం? దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. మనం కొంత బాటినీలోకి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. మీకు అందరికీ చిక్కుడుగాయ మొక్క తెలుసు, మీకు తెలుసులే, చూసుంటారులే. ఆ చిక్కుడుకాయ మొక్కలో మరి కనుక ఒకసారి పీకేమనుకో, దాంట్లో ఉన్నటువంటి వేర్లు చూస్తే మనకు అర్థమవుతుంది.
వేర్లు చూస్తే అర్థమవుతుంది. ఆ వేర్లు బాగా లోపలికి వంకరగా పోతూ ఉంటాయి. వంకరగా పోయిన తర్వాత దాంట్లో చిన్న బుడిపులు కూడా ఉంటాయి, చిన్న బుడిపులు. అది మీరు గమనిస్తే అక్కడ ఒక వేరు మీరు తీస్తే మీకు అర్థమవుతుంది. అది కనుక మనం తీసి కొంచెం అట్లా తీస్తే దాంట్లో ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా వైరస్ అనేది మనకు అనిపించింది. దేవుని బిడ్డలారా, ఈ బ్యాక్టీరియా వైరస్ మరి ఆ మొక్కలో ఉంటే మొక్క ఎలా ఎదుగుతుంది అనేది మీకు కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు. అరే వైరస్ వస్తే చచ్చిపోవాలి కదా, బ్యాక్టీరియా ఉంటే చచ్చిపోవాలి కదా అనుకుంటాం. కానీ నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ చచ్చిపో ఆ బ్యాక్టీరియా ఆ చిన్న బుడిపులో ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుంది? ఆ బ్యాక్టీరియా అని మనం చూసినట్టయితే దీన్ని బ్యాక్టీరియా అని ఏమంటారంటే రైజోబీమ్ అంటారు. ఇప్పుడు అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదులే, ఓకే చెప్తున్నాను. దాన్ని కనుక నా బ్లేడ్తో కనుక కట్ చేసి చూస్తే అది చేసే పని ఏంటంటే బయట ఉన్నటువంటి ఆ యొక్క మట్టిని బాగా కట్ చేసేసి ఆ లోపల ఉన్నటువంటి సారాన్ని ఆ యొక్క మొక్కకి లేకపోతే ఆ వేర్లకు అందిస్తూ ఉంటుంది. అది అందిస్తూ ఉంటుంది. మరి ఈ రైజోబీమ్ లేకపోతే ఈ యొక్క బ్యాక్టీరియా ఎందుకు అక్కడ ఉంటుంది అంటే ఆ బ్యాక్టీరియా కావాల్సినటువంటి షెల్టర్, అది ఉండడానికి, అది జీవించడానికి అక్కడ ఒక బుడిపిలాగా తయారు అక్కడ ఉండిపోతుంది. అంటే ఈ మొక్కకు కావాల్సిన ఆహారం ఈ బ్యాక్టీరియా అందిస్తుంది, ఈ బ్యాక్టీరియాకి కావాల్సినటువంటి షెల్టర్ అది అందిస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటా, ఆలోచించండి. అంటే ఒకటి పరస్పరంగా సహకారం అందించుకుంటుంది ఒకటి. దాన్ని అన్యోన్యం అంటారు. దీని కనుక మనం నోట్స్లో మనం చూస్తే అన్యోన్య సంబంధము అని నేను నా టెక్స్ట్ బుక్లో చదివాను. అన్యోన్య సంబంధము ఇలా చూసుకుంటే చాలా ఉన్నాయి ఒకటొకటి. ఈరోజు మనుషులు కార్బన్ డైఆక్సైడ్ వదులుతాడు, మరి ఈ యొక్క వృక్షాలన్నీ ఏం చేస్తాయి? మనకి ఆక్సిజన్ వదులుతాయి. అదొక పరస్పర సంబంధం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనకు సహాయం చేయడానికి ఆయన లోపల ఉన్నాడు. ఈరోజు చాలామంది ఆ సహాయం పొందుకోలేకపోతున్నారు. అందువల్లనే నువ్వు నిలబడలేకపోతున్నావు. చాలాసార్లు నడుస్తున్నావు, 20 సంవత్సరాలు అయింది బాప్తిసం తీసుకొని, అయినా ఎలా ఉంటాడు? ఎక్కడ చేసిన గొంగలు అక్కడే కూర్చొని ఆ కుర్చీలో కూర్చుంటాడు, ఆ ఫ్యాన్ కింద కూర్చుంటాడు, అక్కడే కూర్చుంటాడు, వెళ్తుంటాడు. 20 సంవత్సరాల నుంచి అక్కడ ఎదుగులేదు, పొదుగులేదు. ఎందుకని? దెర్ ఈస్ నో కనెక్షన్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో సహాయం లేదు. పరిశుద్ధాత్మతో సహాయం లేకపోవడం వల్ల, పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం లేకపోవడం వల్ల ఎదగట్ల. చూడండి, మళ్ళీ ఒకసారి ఆ మాట చదివి నేను ముగించిపోతున్నాను. మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము, అప్పుడు తన కుమారుని యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి మన పవిత్రులుగా చేయును. కాబట్టి మనం అన్యోన్య సహవాసము కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు సహవాసం వేరు, అన్యోన్య సహవాసం వేరు. ఇప్పుడు మనం బాగా నమ్మేమనుకో ఒక వ్యక్తిని, చాలా నమ్మేమనుకో, అన్ని విషయాలు చెప్తాం. ఎందుకు నాకు చెప్తున్నాను అంటే, నేను ఎందుకో నీకే చెప్పాలనుకుంటున్నాను, నేను నమ్ముతున్నాను, నా ఇంట్లో ఇలా బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇదిగో నేను మరి నా భర్త దగ్గర ప్రాబ్లం అయింది, నా భార్య దగ్గర ప్రాబ్లం అయింది, లేకపోతే నా కుమారుల దగ్గర, ఇలా అన్ని విషయాలు వాళ్ళతో పంచుకుంటున్నామంటే యూ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్ అనమాట. ఆ అన్యోన్య సహవాసం అందరికంటే ముఖ్యంగా నువ్వు పరిశుద్ధాత్మతో ఉండాలి. పరిశుద్ధాత్ముడు నీకు అలాంటి అన్యోన్య సహవాసం కావాలని కోరుతూ ఉన్నాడు. నా ప్రేమ దేవుని బిడ్డలారా, కాబట్టి నీవు పరిశుద్ధాత్మను కలిస్తే అద్భుతాలు జరుగుతాయి కదా. నీవు ఆ ఆత్మదేవుడు కలిస్తే, దానియేలు పరిశుద్ధాత్మను కలిశాడు, అద్భుతాలు జరిగినాయి కదా, ఆశ్చర్యాలు జరిగినాయి. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మరి ఎంతమంది ఆశీర్వాదకరంగా అన్ని గొప్ప కార్యాలు చేశారు. నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దయచేసి నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవద్దు. ఈ రోజు నుంచే పరిశుద్ధాత్మను కోరుకో, ప్రభువా నీకు తోడుగా ఉండండి. అంతేకాదు ప్రభు ఏమంటాడంటే యోహాను సువార్త 16:13 ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించునున్నాడు. సర్వసత్యం ఏంటి? సత్యం ఏంటి? అసత్యం ఏంటి? ఈరోజు చాలామంది అసత్యంలోనే ఉంటున్నారు. దేవుని నమ్ముకున్నాను అంటారు, ప్రార్థనలోనే ఉంటారు, ఆ అసత్యంలోనే ఉంటున్నారు. అసత్యం నుంచి బయటికి రావాలంటే, యుగ సంబంధమైన దేవత మనోనేత్రాన్ని ఆ గుడితనం నుంచి బయటికి రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి. నేను కూడా చాలా సమయాల్లో చాలా అసత్యంలో జీవించేటువంటి వాడిని. ఇదే సత్యం అనుకునేవాడిని, ఆ విగ్రహాలే సత్యం అనుకునేవాడిని, ఆ పూజలే సత్యం అనుకునేటువంటి వాడు, ఇలా రకరకాలుగా ఉంది. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు రివీలింగ్ చేయడం మొదలుపెట్టాడో సత్యం నేర్చుకుంటాము. ఇది సత్యం. అసలు ఎందుకు ఈ లోకానికి వచ్చాం, ఎందుకు ఈ లోకంలో మనం ఏం చేయాలి, అసలు నా పట్ల దేవునికి ఉద్దేశం ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ మనకు కావాలి. రానున్న దినాలు ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. అటువంటి ఆశీర్వాదాలు, అటువంటి దీవెనలు మనందరికీ కలగాలని మనం ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు ఉంచండి, కంటి మూసుకునండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రభు మనకు సహాయం చేస్తాడు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధులైన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనైనా మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. చేరు వచ్చిన ప్రియుల కొరకు వందనాలు. యేసు నామముల బిడ్డను దీవించండి, యేసు నామముల బిడ్డను బలపరచండి. అయ్యో నా జీవితంలో నేను ఎందుకు జయం పొందలేకపోతున్నాను,
ఈ పాపంలో జయం పొందలేకపోతున్న బాధపడుతున్న ప్రతి సహోదరుని దర్శించండి. ఇప్పుడే పరిశుద్ధాత్ముడా మీ సహాయం అనుగ్రహించి యేసు నామములో పాపమును జయించుదురుగాక. నీ ఆత్మకార్యం జరిగించండి తండ్రి. ఈరోజు నేర్చుకుని ఈ పాఠం మా జీవితంలో హృదయంలో ఫలించుటకు సహాయం చేయండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో మీరే స్వస్థపరచండి. ఒక అద్భుత కార్యం జరిగించండి. కీడు లేకుండా మీరు సహాయం చేయండి. ఈ చిన్న పరిచయం దీవించి దీని ద్వారా ఎంతమంది నైనా నీ వాక్యంను వింటున్నారో, నీ మాటలు నైనా విని ఎందుకు లోబడుతున్నారో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించమని వేడుకున్నాను. దీనికోసం ప్రయాసపడిన ప్రతి తమ్ముడిని, ప్రతి సహోదరిని దీవించమని మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందమని మీకు మాకు ఇచ్చినటువంటి సమయం కొరకు థ్యాంక్స్ చెప్తూ సర్వలోకంలో జరుగుతున్నటువంటి ఆరాధనను బట్టి, ప్రజలను బట్టి కూడా వందనాలు. దయచేసి విపత్కర పరిస్థితుల నుంచి విడుదల దయచేసి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసం చేరువచ్చిన ప్రభువులందరికీ కూడా సదా తోడై నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని వాక్యం మీరు విన్నారు. గాడ్ బ్లెస్ యూ. మరలా ఇదే ఛానల్లో మనం కలుసుకుంటూ ఉందాం. మరి ప్రతి ఆదివారం దేవుని యొక్క వాక్యం మాకు అందించబడుతూ ఉంటుంది. మీకు కావాల్సినటువంటి వాళ్ళు దయచేసి దీనికి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కి దీవెని పొందాలని పడుతున్నాను. మీకు ఈ వాక్యం నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి. దేవుడు మీకు తప్పకుండా